కళ్ళు ఓపెన్ చేయండి. అండ్ విత్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ మహాలక్ష్మి గారు ఫర్ దట్ బ్యూటిఫుల్ స్మైల్. స్లోలీ అండ్ జెంట్లీ వెల్కమ్ బ్యాక్. ఎస్, నమస్తే మహాలక్ష్మి గారు, వెల్కమ్ బ్యాక్. ఎలా ఫీల్ అయ్యారు ఈరోజు? కంప్లీట్గా హెయిల్ చేశాను నేను. చెప్పండి. బెటర్ మేడం. వినిపించలేదు, సారీ. నిన్నటి కన్నా కొంచెం పర్వాలేదు. ఈరోజు నేనే క్లీన్ చేసిండాను, కంప్లీట్గా హీల్ చేశాను, నేనే ఫోకస్ చేశాను మీ మూలాధార. డోంట్ వరీ, కంప్లీట్గా హీల్ అయినారు మీరు. ఓకే, మీ మూలాధార చక్ర. ఎస్, డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ, స్టే బ్లెస్డ్. ఈరోజు కూడా ఎక్కువ రెడ్ కలర్ చూడండి మీ ఎదురు, లేదంటే చెక్ చేయండి ఎక్కడ రెడ్ కలర్ ఉంది అని. కీప్ లుకింగ్, అది ఎక్కువగా చూడండి సార్. ఓకే, హ్యావ్ అ బ్లెస్డ్ డే. ఎస్, శ్రీదేవి గారు నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఈ రోజు ఎలా అనిపించింది ఇప్పుడు? ఇవాళ చాలా వార్మ్ ఫీలింగ్ ఉంది. ఎక్సలెంట్ ఎక్సలెంట్, చాలా వార్మ్ ఫీలింగ్ ఉంది. స్వెట్ వచ్చేసింది, అంతా చాలా ఇదిగా ఉంది. వెరీ గుడ్ సైన్. కంప్లీట్ గా మీ మూలాధార చక్రాన్ని నేను హీల్ చేసిందని ఈరోజు. చాలా వైబ్రేటింగ్ ఫీలింగ్ కూడా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. Divine blessings to you and lots of love from me. Thank you. Yes, Vindhya. Very good morning, welcome back. How are you? Good morning. అది ఇవాళ కొంచెం అంత ఫోకస్ అనిపించలేదు, ఏమో తెలియదు. That's because deep వెళ్ళారు. I just noticed చేశాను. You went very deep. That's okay because I focused on you. That's okay. Sure. That's okay. But are you feeling warm? Yeah, I'm feeling it. That's enough. You'll be fine. Okay. Divine blessings to you, dear. Have a blessed day. Yes, Dr. Sridevi garu. Namaste. Welcome back. ఎలా ఉన్నారు? నమస్తే మ్యామ్. యా ఓకే మ్యామ్, ఫైన్, బాగున్నాను. ఎలా అనిపించింది ఈరోజు మీ ఈరోజు యా కొంచెం ఫోకస్ చేశాను. అండ్ లాస్ట్ లో కొంచెం హ్యాండ్స్ లో వైబ్రేషన్ అది ఫీల్ అయ్యాను, హెవీనెస్ అండ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. అది చాలా మంచి పాజిటివ్ సైన్ అది. సో ఈ రోజు నేనే ఫోకస్ చేసి హీల్ చేశాను మీ అందరి కోసం. థ్యాంక్ యూ మ్యామ్. Have a blessed day with divine blessings. Thank you so much for attending. I'll see you all tomorrow. అందరూ రెడ్ కలర్ చూస్తూ ఉండండి ఎక్కువగా. ఓకే, అండ్ హ్యావ్ వన్ ఫ్రూట్ రెడ్ కలర్ అండ్ వన్ వెజిటేబుల్ బీట్రూట్ అలా ఈరోజు. ఓకే, చలో ఓవర్ టు శ్రీనివాస్. మార్నింగ్ ఈచండివరా. వినిపిస్తాను వాయిస్? గుడ్ మార్నింగ్ అండి, వినిపిస్తుంది. ఓకే, జనరల్ గా మనకి చక్ర యాక్టివేట్ అయినప్పుడు కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలియదండి. కానీ తెలిసినా తెలియకపోయినా క్లీనింగ్ అని జరుగుతుంది, చక్ర యాక్టివేట్ అని జరుగుతుంది. ఎలా అంటే మనం నైట్ పడుకునే ముందు ఇంట్లో ఫ్యాన్ వేసుకుంటాం లేదా ఏసీ వేసుకుంటాం, వేసుకుని పడుకుంటాం. నైట్ అంతా దాని ఫ్యాన్ చూడడం, ఏసీ చూడడం, దాని ఫీలింగ్ మాకు ఎలా తెలుస్తుందో ఇది కూడా అంతే. మీరు జస్ట్ సెషన్ అటెండ్ అయ్యి కళ్ళు కూర్చుంటే అది హీల్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా మనం అవుతాం. మనకు తెలియడం కోసం మనం ఏం చెప్తామంటే ఇవన్నీ చూడమంటాం, రెడ్ కలర్ డ్రెస్ వేసుకోమంటాం, ఆ ఫుడ్ తినమంటాం, ఇవన్నీ తింటాం, చెప్తాం అనమాట. అది చేయడం మాకు జరుగుతుంది. మీకు నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను మా మిస్సెస్ని రెడ్ కలర్ నైట్ వేసుకోమన్నాను, ఎందుకంటే ఉరికి వేసుకో బాగుంటుందని చెప్పాను. అదే విజయస్పల్ హీల్ చేస్తున్నారు, చక్ర యాక్టివేషన్ వేసుకుంటే వేసుకుంటుంది.
వేసుకోదు. ఒకవేళ వేసుకున్నా సరే ఉన్నది ఇప్పేస్తుంది, వేరే డ్రెస్ వేసుకుంటారు. అవునా? అలాగే వంటగది దగ్గరికి వెళ్ళినా వంటగది ఏముంటది, చాలా మంది లేడీస్ వంట చేస్తారు కదా. మన గ్యాస్ సిలిండర్ ఏ కలర్ ఉంటుంది? రెడ్ కలర్ కదా. రెడ్ కలర్. మన కూరలు వేసుకున్న కారం ఏ కలర్ ఉంటుంది? రెడ్ కలర్ కదా. మన ఇంట్లో ఉన్న ఆకుల పచ్చడి ఏ కలర్ ఉంటుంది? రెడ్ కలర్ కదా. సో మన ఎవ్రీ వే ప్రతి చోట కూడా రెడ్ కలర్ ఉంటుంది. మన ఇంట్లో మనం ఒక్కసారి ఫోకస్ చేస్తే ప్రతి చోట కలర్స్ ఉంటాయి, అన్ని కలర్స్ ఉంటాయి, రెడ్ కలర్ కాదు. ఒకసారి ఫోకస్ చేసి ఏది రెడ్ కలర్ మనం చూస్తే ఆటోమేటిక్గా ఆ కలర్ మనకు కనిపిస్తుంది. దాన్ని చూడడం వల్ల మనం అట్రాక్ట్ చేస్తుంది, దాన్ని ఆటోమేటిక్గా మనం క్లియర్ అవుతుంది. ప్లస్ మనకు ఫీల్ తెలుస్తుంది. జనరల్ గా మనకి ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ లో మూవింగ్ జరుగుతుంది అనమాట. చాలా క్లియర్ తెలుస్తుంది. ఒక పాము మనకు అలా పాముతుంది తెలుస్తుంది. జనరల్ మనం వెన్ను మొక్క అంటాం, కానీ యాక్చువల్ వెన్ను పాము. ఆ ఫీలింగ్ మనకు తెలుస్తుంది. ఇప్పుడు తెలిసినా తెలియకపోయిన నో ప్రాబ్లం, మీకు తెలిసినా తెలియకపోయినా సరే ఫీలింగ్ అయితే అవుతుంది. కాబట్టి ఈరోజు కూడా ఛాన్స్ ఉంది కాబట్టి మాక్సిమం ట్రై చేయండి రికల్ ఫోకస్ చేయడానికి. అంటే మన లైఫ్ కి మన కలర్స్ తో సంబంధం ఉంటుంది. ప్రతి చోట కలర్స్ ఉంటాయి. అన్ని చక్రస్ అన్ని కూడా అన్ని రకాల కలర్స్ ఉంటాయి. ఒక చక్రం ఒక కలర్. మన ఇంట్లో మన బెడ్రూమ్ లో డార్క్ కలర్ పెయింట్ చేసుకుంటే మనకు చాలా చిరాగ్గా ఉంటుంది. అదే లైట్ కలర్ అయితే అంత హ్యాపీగా ఉంటుంది. ఈ కలర్స్ గురించి కూడా నేను మిరాకిల్ ఫ్యామిలీ సెషన్ చెప్తాను మీకు. ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, దేనికి వేసుకోవాలని చెప్పి. సో ఫుల్ కాన్ఫిడెంట్ గా అన్ని కలర్స్ చూడండి. ఒకవేళ మీకు ఎక్కడ రెడ్ కలర్ కనబడిపోతే వెంటనే షాపింగ్కి వెళ్ళి రెడ్ కలర్ శారీ కొనేసుకోండి, సరిపోతుంది. 7 చక్రస్ 7 శారీ కొనుక్కోండి, కొత్త బట్టలు వస్తాయి. అవి ఎప్పుడు వేసుకోవాలి చెప్తాను, ఏ రోజు ఏ డ్రెస్ నేను మీకు చెప్తాను సెషన్ లో. ఓకేనా? థ్యాంక్ యూ జస్ట్ థ్యాంక్ యూ ఇచ్చిన. థ్యాంక్ యూ. Thank you for joining in. I'll see you all tomorrow. Bye bye. Have a blessed day. I love you. My kisses to everyone. Andriki.